ఈ మధ్య కాలంలో ఒక హాట్ టాపిక్‌గా మారినటువంటి విషయం ఏంటంటే, కర్నూల్‌లో ఒక 14 నెలల చిన్నారి, ఆ చిన్నారి పేరు పునర్వికశ్రీ. ఆ చిన్నారికి ఒక వింతైనటువంటి వ్యాధి వచ్చింది. ఆ చిన్నారిని బతికించాలంటే, ఒక ఇంజెక్షన్ ఖరీదే 16,00,00,000 అండి. ఇది వినడానికి కూడా ఒక భయంకరమైనటువంటి వార్తనమాట. 16,00,00,000 ఆ చిన్నారిని బతికించడానికి. ఒక ఇంజెక్షన్ వేస్తే బతుకుతుందని డాక్టర్లు చెప్పడం జరిగింది. ఆ చిన్నారిని బతికించడానికి ఈ విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చాలా మంది చేశారు. వాళ్ళ కుటుంబీకులు కూడా చేయడం జరిగింది. కానీ నిజంగా భారతదేశం అంతా చాలా మంచిగా స్పందించిందండి. ఆ స్పందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేనైతే పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 10,00,00,000 వరకు 10,00,00,000 వరకు గ్రౌండ్‌లో డొనేషన్ చేసి ఆ చిన్నారి యొక్క తల్లిదండ్రులకి అందించడం జరిగింది. అలా అద్భుతమైనటువంటి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 50,00,000 గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి కూడా నా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మిగతా 6,00,000 సారీ అలాగే మిగతా రూ. 6,00,00,000 కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏదో విధంగా మేము అడ్జస్ట్‌మెంట్ చేస్తామనేటువంటి విషయాలు మన అధికారులు గాని, లేదంటే మంత్రివర్యులు గాని చెప్పడం జరిగింది. వారికి కూడా ఈ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. థాంక్ యూ సో మచ్ టు ఆల్.